హాయ్ వ్యూవర్స్. ఈరోజు ఒక నిజం తెలుసుకుందామండి. అదేమిటంటే, ప్రపంచంలో ప్రతి మనిషి వాడే మాట పాపం. పాపం చేయకండి, పాపాన్ని అంటగట్టుకోకండి. అసలు పాపం అంటే ఏమిటి? ఒక మనిషిని మరో మనిషి బాధ పెట్టడమే పాపం అండి. ప్రాణం కలిగిన ప్రతి జీవిని, ప్రతి మనిషిని బాధపడేలాగా మరొకరు చేస్తున్నారంటే అదే పాపం. మరి ఆ మాటకు వస్తే, సృష్టికర్త ఎంతో ప్రణాళిక వేసి మనిషిని సృష్టించి అభివృద్ధి చెందాలని, క్షేమంగా ఉండాలని మనం చేశాడండి. మరి దేవుణ్ణే బాధపడేలా చేస్తున్న మనుషులం మనం. అంటే దేవుణ్ణే బాధ పెడుతున్నామంటే అది ఎంత పెద్ద పాపం అండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి పాపానికి డెఫినేషన్ తెలుసుకున్నారు. కాబట్టి సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆ దేవుడు మాటలను, ఆ దేవుడు ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాం, పాపం చేస్తున్నాం అని ఈరోజు మనం గమనించాలండి.